గుడ్ మార్నింగ్. సండే అండి. చాలా రోజులైంది మీతో వీడియోతో కలుసుకొని. చాలా సండేస్ నుంచి చేయట్లేదు వీడియోస్, కొద్దిగా బద్ధకం ఎక్కువైపోయింది. ఈరోజు పీతలు వండుకుందాము. మొన్న మా పెద్దనాన్న గారు వచ్చారు. వచ్చినప్పుడు పెద్దన్న పీతలు తెచ్చుకుందామంటే వద్దురా అన్నారు. ఆ రోజు మా రోమేరు పీతలు విన్నాడు. నాకు ఆ రోజు నుంచి నాకు పీతలు క్రాబ్స్ కావాలి అన్నాడు. సో మనం క్రాబ్స్ పట్టుకొచ్చాం. మనం మంచిగా అమ్మ ఒక వెరైటీగా చేస్తా అన్నది. ఆ వెరైటీ ఏంటో తెలుసుకుందాం. వెరైటీగా చేసి తింటే దాని మజాయే వేరు. ఒకటండి క్రాబ్స్ తెచ్చుకున్నాం. మంచిగా కడిగేసి దీనికి ఉప్పు కారం ఎక్కించేసి దాన్ని అలాగా ఒక 1 అవర్ ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత వంట ఎలా ఉండాలి ఏంటనేది మీకు నేను చెప్తా. ఫ్రెష్ క్రాబ్స్ అండి, చూడండి భలే ఉన్నాయి. ఇవి ఉప్పు కారం కలపడానికి ముందు ఇలా మనం కట్ చేసేసుకోవాలి. అన్నిటిను జాగ్రత్తగా ఇలా తీసేసుకుని ఏదో చేయాలి అన్నది మా అమ్మ. ఇప్పుడు అమ్మ వస్తుంది. అమ్మ వచ్చి చెప్తుంది ఏం చేయాలి ఏంటండి. మనం చూద్దాం. ఇలా సెపరేట్ చేసుకున్నాం కాళ్ళన్నీ. దీన్ని ఏం చేయాలి మమ్మీ? నువ్వు ఇప్పుడు మిక్సీ జార్లో వేసి జ్యూస్ తీయాలట. ఆ జ్యూస్ చేసిన వాటర్, ఆ జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని దానిలో కూరలో వేసుకుంటే దాని ఫ్లేవర్ పెడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదండి, దీనిలో హై కాల్షియం ఉంటుందండి. మనమైతే మామూలుగా అయితే కన్జ్యూమ్ చేయలేము. ఎప్పుడైతే మిక్సీ చేస్తామో మొత్తం క్రష్ అయిపోయి ఆ కాల్షియం కూడా అందులో దిగి దాని టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. విచ్ ఇస్ హెల్దీ. కొద్దిగా పసుపు, ఉప్పు రెండు వేసుకొని కలిపేసుకొని ఉంచాలండి. ఇందాక నేను చెప్పాను 1 అవర్ అని. కానీ మా అమ్మ ఇప్పుడు వంట వండేసరికి డిఫరెంట్గా వండుతుంది కాబట్టి ఈరోజు అమ్మ చేసింది ఎలా చేస్తుందో అలాగే వెళ్ళిపోదాం. నేను మామూలుగా సాధారణంగా అయితే ఉప్పు కారం కలిపి ఉంచుతాను. కానీ అమ్మలకు కొద్దిగా ఉప్పును కొద్దిగా పసుపు వేసి కలిపి ఉంచు. మనం వేరే విధంగా చేద్దాం అన్నది కాబట్టి కంటిన్యూ చేద్దాం. చేసుకోవడానికి తెల్లుల్లిపాయలు తీసుకున్నా, అల్లం తీసుకున్నా, తర్వాత ఏమో మన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక టమాటీ. మా అమ్మ ఒక సీక్రెట్ మసాలా చేసిందండి. ఈ మసాలా దీనిలోటి జనరల్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి, కానీ మా అమ్మ చెప్పడానికి మాకు ఇష్టపెట్టుకోవట్లేదు. ఇది నా స్పెషల్ రా, ఇది ఎవరికైనా కావాలంటే చెప్పమను, మనం చేసి పంపిద్దామని అంటుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. ఇది ఏ కూరలో అయినా సరే ఒక 2 స్పూన్లు వేసుకుంటే మోర్ దాన్ ఇనఫ్. సైజుని బట్టి, క్వాంటిటీని బట్టి. ఇప్పుడు నేను కేజీ కూర కాబట్టి ఓ 2 స్పూన్లు నేను వేసుకున్నా. ఇంకో స్పూన్ వేయాలా? ఇంకో స్పూన్. ఎవరికైనా కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి, మనం డెఫినెట్గా మనం సప్లై చేస్తాం. ఉప్పు తగినంత చూసుకొని వేసుకోవాలి. కానీ మసాలాలో వేస్తుందండి, వేసుకొని చేయాలి. పసుపు, మళ్ళీ కారం వేస్తావా? మళ్ళీ సరిపడినంత కారం. సరిపడినంత కారం. ఇవన్నీ వేసి మనం మిక్సీ చేసుకుందాం. ఇవన్నీ చేసి ఈ మసాలాని ఉల్లి కారం మసాలా అంటారట కాబట్టి బాగుంటుందా. మసాలా రెడీ. దాని తర్వాత మనం డైరెక్ట్గా కళాయి ఎక్కించుకోవాలి. కళాయిలో నూనె తీసుకోవాలండి. నూనె తీసుకొని మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే నూనె బాగా వేడెక్కింది. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు జీలకర్ర పోపుతోనే స్టార్ట్ చేస్తాను. మనం జీలకర్ర పోపు వేసుకున్నాం. జీలకర్ర పోపు అయితే నాకు వంట స్టార్ట్ చేసినట్టు ఉండదు కాబట్టి జీలకర్ర వేసుకుందాం. చిప్పట్లు ఆడుతూ ఉంటే అదొక ఆనందం. ఇప్పుడు మసాలాని మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది కొద్ది సిమ్లోనే ఏగనిద్దామన్నా, హైలో కన్నాను. సిమ్లో వేగితే బాగుంటుందా. ఈ మసాలా వేగే లోపల ఇందాక ఆ కాళ్ళు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, వాటిని ఎలా చేయాలి ఏంటనేది చూడండి, నేను మీకు చెప్తాను. ఇట్స్ సింపుల్ థింగ్. అమ్మ చెప్తే నేను ఈరోజు ఫస్ట్ టైం ప్రయోగిస్తున్నా. ఎలా అవుతుంది ఏంటని చూద్దాం. నాకు తీసుకున్నాం కదండి, ఆ మిక్సీ అదే మసాలా గిన్నె ఉన్న మిక్సీలోనే ఈ కాళ్ళ నేను ఇందులో వేసేసి దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్ తీసుకొని మిక్సీ చేసేసుకోవడమే. మిక్సీ చేసుకుంటే పూర్తిగా అది ఫ్రెష్ అయిపోతుంది. ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది.
ఇది మామూలుగా అయితే మనం తినేటప్పుడు కూడాను అంత దీనిగా తినలేము. ఇలా తింటే మొత్తం దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ బయటకు వచ్చేస్తుంది. అవునా, ఇలాగా తయారైంది కదా. దీన్ని ఒక వడపోసుకునే పాత్ర తీసుకొని వడపోసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉంది, మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకుందాం. అవునా, సరే దీన్ని అంతా మనం చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే మనకి పూర్తిగా వచ్చేస్తుంది. చూసారా, ముద్దలా వచ్చి చూసారా. దీన్ని తర్వాత ఏ స్టేజ్లో వేయాలని నేను మళ్ళీ చెప్తాను. ఇది వేగడానికి వచ్చిందండి. ఆల్మోస్ట్ నూనె కూడా తేలిపోతుంది. నూనె తేలిపోవాలి. తేలిపోయిన తర్వాత ఆల్రెడీ ఉప్పు పసుపు ఎక్కించుకొని ఉంచుకున్న పీతల్ని దానిలో కలిపేసుకోవడమే. ఒకటిన అది ఎగిపోయింది. దీనిలో ఇప్పుడు ఈ మొక్కలు వేసేసి దీనిలో వేగాలి బాగా. బాగా వేగితే అప్పుడు మసాలా బట్టి మసాలాని ఎక్కాలి. సిమిలర్ మీరు గుడ్లు కూర కూడా వండండి, చాలా బాగుంటుంది. ఇంకేం చేయక్కర్లేదు. ఈ అమ్మ చేసిన మసాలా ఉంది కదా, అంతకుముందు కూడా నేను కూరల్లో తిన్నానండి, చాలా బాగుంటుంది. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ రా. నేను కొన్ని రకాల మసాలాలు కొన్ని రకాలు వేస్తాను. అవి నేను చెప్పలేను. నేను ఎలా చెప్పాలి అనేది నీకు కావాలి అంటే చెప్పు, నేను చేసి పెడతా. కానీ నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాను బాబు. అది మీకు ఎవరికైనా కావాలి అంటే కంపల్సరీ మీరు కామెంట్స్లో పెట్టండి, అడ్రస్ కూడా పెట్టండి. డెఫినెట్లీ నేను పంపిస్తాను. ఆ మసాలా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. ఉల్లి బాగా ఏగాలి. చూడండి, కలర్ కూడా మారుతుంది, వీటి కలర్ కూడా మారుతుంది. బాగా వేగితే అప్పుడు దానిలోకి మనం ఆల్రెడీ లిక్విడ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ లిక్విడ్ని వేసుకోవాలి. అమ్మ చేసిన మసాలా వాసన చాలా బాగుంటుంది. మంచి వాసన కూడా వస్తుంది. మంచి వాసన అయితే కూడా అద్దరిపోతుందా. కాబట్టి ఈరోజు నాన్ వెజ్లో వేసుకుంది చేద్దాం. ఇది చికెన్కి మటన్కి దేనికైనా వాడుకోవచ్చు. యూనివర్సల్ మసాలా అట. మా అమ్మ R&D చేసింది, బాగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మొత్తానికి వంటల్లోటి మా అమ్మ డాక్టరేట్ పొందింది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. వాసన అయితే మటుగా అద్దరిపోతుందండి బాబా, చాలా బాగుంది. నేను చాలా రోజుల తర్వాత మంచి ఫ్లేవర్ వాసన నేను స్మెల్ చేస్తున్నా. కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా. ఒకటండి, నూనె బాగా బయటే తేలింది కదా. ఇక ఆల్రెడీ మనం ఈ లిక్విడ్ చేసుకొని ఉంచుకున్నాం కదండి. ఆ లిక్విడ్ని జాగ్రత్తగా ఓ పక్క నుంచి తేట వేయాలండి. కిందన మళ్ళీ దాని షెల్ యొక్క ట్రేసెస్ ఉంటాయి, అవి మళ్ళీ బాగోదు అంత తినేవాళ్ళు. చూడండి, ఆ కింద చూడండి, ఆ ట్రేసెస్ కనిపిస్తున్నాయి కదా, అది మటుగా దానిలోకి వెళ్ళకూడదు. అది మటుగా అస్సలు వెళ్ళకూడదు. ఎస్, అది ఇది ఉండిపోయింది కదా, అది వదిలేద్దాం, ఇంకా వద్దు. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకుందాం. హైలో పెట్టుకొని మొత్తం కలుపుకుందాం. దీనిలో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందట, అమ్మ చెప్పింది. అది చూడండి, ఇది కూడాను చిన్న చిన్న ముక్కలు గుడ్డు ఉక్కిరిలాగా మనం అంటే గుడ్డు పరోటా చేసుకున్నప్పుడు ఎలాగైతే పీసెస్లా తయారవుతుందో అలా తయారవుతుంది. దాని గ్రేవీ కూడాను ఈ అమ్మ టేస్ట్ వస్తుందట. చేద్దాం, ఈరోజు టేస్ట్ చేద్దాం. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత ఆ గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత మనకి కూర రెడీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ హైలో పెట్టుకొని పూర్తిగా దగ్గర చేసేసుకుంటే మీ కూర రెడీ. చాలా సింపుల్ అండి ఇది వండడం. అందరూ అనుకుంటారు కష్టం, కానీ చాలా సింపుల్. టేస్ట్కి టేస్ట్, తొందరగా కూడా అయిపోతుంది. హెల్త్ కూడాను మంచి హెల్తీగా ఉంటుంది. కాల్షియం రిచ్, బాగా కాల్షియం ఉంటుంది. పిల్లలకైతే మటుగా డెఫినెట్లీ మీరు తినిపించండి. ఇది వాళ్ళకి కొద్దిగా కష్టం, కానీ మీరు దగ్గరుండి పక్క నుండి తినిపించారు అనుకోండి, చాలా మంచిది హెల్త్కి. ఎంత మంచిదంటే దీనిలో ఉన్న కాల్షియం పిల్లలకి చాలా అవసరం, పెరుగుదలకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసామట్టుగా పిల్లలకి ఆరోగ్యం. మనమంతా చేసేదంతా ఎండ్ ఆఫ్ ది డే పిల్లల కోసమే కదండి. థ్యాంక్ యూ. ఈ కూర కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తింటూ కొద్దిగా మాట్లాడుకుందాం. బాయ్. క్రాబ్స్ అయితే మంచి వాసన వస్తున్నాయి. రెడీ అయిపోయింది కూర.
దాంతోపాటు మా వాళ్ళు ఒత్తి క్రాప్ సరిపోవని చెప్పేసి ఎగ్ కర్రీ కూడా వండారు. ఎగ్ కర్రీ కూడా సేమ్ మసాలా, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, అలాగే ఒకేలాగా ఉంటారు. దీని కాంబినేషన్ అన్నం, చారు. ఈ చారు సంగతి తెలుసు కదండి, దివ్య స్పెషల్ ఇది. చారు చేయడంలో దివ్య తోపు. చారు కూడా మంచి వాసన వస్తుంది. ఈ 3 కాంబినేషన్తో రైస్ వేసుకుని తింటే యమ్మీగా ఉంటుంది. ఇక మా రోమీర్ కూడా రెడీగా ఉన్నాడు తినడానికి. మేము తింటూ ఒకసారి టేస్ట్ చేసుకుంటాం. ఇది ఈ క్రాబ్స్ తినాలి అంటే మటుకు ఒత్తి క్రాబ్స్ తినాలి. దాన్ని నేను వీడియో కింద నేను చూపించలేను, కానీ బాగున్నది, మంచి వాసన వస్తున్నది. మీరు కూడా ట్రై చేయండి. ఇగో ఇక్కడ రోమి కూడా రెడీగా ఉన్నాడు. సరేనండి, థ్యాంక్ యూ, బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ బాయ్ అండి, బాయ్.